అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు అంటే ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ డ్రామా హరిహర వీరమల్లు AM జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై AM రత్నం నిర్మిస్తున్నారు. గత కొన్నేళ్లుగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ మూవీ విడుదల కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పవన్ రాజకీయాల్లో బిజీ కావడంతో సినిమా చిత్రీకరణ ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనను గెలిపించడంతో పాటు ఉప ముఖ్యమంత్రిగాను పవన్ బాధ్యతలు స్వీకరించారు. ఈ నేపథ్యంలో ఎక్కువ సమయం ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన కేటాయిస్తున్నారు. దీంతో హరిహర వీరమల్లు సెట్స్ లోకి తిరిగి ఎప్పుడు అడుగు పెడతారా, అసలు ఇంకా ఎంత షూటింగ్ ఉందన్న ప్రశ్నలు అభిమానులను వెంటాడుతున్నాయి. వీటిపై చిత్ర నిర్మాత AM రత్నం స్పష్టతనిచ్చారు. తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో ఆ విశేషాలను పంచుకున్నారు. సినిమాకు సంబంధించిన పవన్ కళ్యాణ్ ఎపిసోడ్స్ మేజర్ పార్ట్ పూర్తయింది. మరో 20 నుండి 25 రోజుల సమయం కేటాయిస్తే షూటింగ్ మొత్తం అయిపోతుంది. ప్రస్తుతం పవన్ కు ఉన్న బిజీ స్కెడ్యూల్ ను దృష్టిలో పెట్టుకుని షూటింగ్ ప్రణాళికలను సిద్ధం చేస్తాం. ఈ చిత్ర స్ట్రీమింగ్ రైట్స్ ప్రముఖ OTT వేదిక అమెజాన్ ప్రైమ్ కి ఇచ్చాం. వారితో చేసుకున్న ఒప్పందం ప్రకారం అక్టోబర్లో విడుదల కావాలి. అయితే ఇంకాస్త సమయం కావాలని వాళ్లను అడుగుతాం. ఎట్టి పరిస్థితుల్లో డిసెంబర్ చివరి నాటికి సినిమాను విడుదల చేసేందుకు ప్రయత్నిస్తాం. మరోవైపు సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతూనే ఉన్నాయి. మచిలీపట్నం పోర్టు సీక్వెన్స్ కు సంబంధించి CG వర్క్ ఇరాన్ లో జరుగుతుంది. అలాగే కుస్తీ పోటీలకు సంబంధించిన VFX పనులు బెంగళూరులో చేస్తున్నారు. చార్మినార్ ఎపిసోడ్ పనులు హైదరాబాద్ లో జరుగుతున్నాయి. హరిహర వీరమల్లు ప్రేక్షకుడికి కొత్త అనుభూతిని పంచుతుంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ సీన్స్ సినిమాకే హైలైట్ గా నిలుస్తాయి అని AM రత్నం చెప్పుకొచ్చారు. ఓ కంపెనీకి చెందిన ప్రచార ఒప్పందం విషయంలో బాలీవుడ్ సీనియర్ నటి మాధురి దీక్షిత్ తీసుకున్న నిర్ణయం వివాదాస్పదంగా మారింది. పాకిస్తాన్ సంతతికి చెందిన అమెరికన్ వ్యాపారవేత్త రెహన్ సిద్దికీ ఆగస్టు నెలలో తన కంపెనీల ప్రమోషన్ కోసం టెక్సాస్లో భారీ ఈవెంట్ను నిర్వహించబోతున్నారు. ఈ కంపెనీకి ప్రచారకర్తగా వ్యవహరిస్తున్న మాధురి దీక్షిత్ టెక్సాస్ ఈవెంట్కు హాజరు కానుందని తెలిసింది. అయితే రెహాన్ సిద్దికీకి పాకిస్తాన్ గూఢచారి సంస్థ ISIతో సంబంధాలున్నాయన్న కారణంతో భారత ప్రభుత్వం ఆయన నిర్వహించే సంస్థలను బ్లాక్ లిస్టులో పెట్టింది. ఈ నేపథ్యంలో మాధురి దీక్షిత్పై సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. టెక్సాస్ ఈవెంట్ కు సంబంధించిన ఓ పోస్టర్ను పొలిటికల్ కాలమిస్ట్ సునందా వశిష్ఠ్ తన సోషల్ మీడియా ద్వారా పంచుకుంది. అందులో రెహాన్ సిద్దికీ, మాధురి దీక్షిత్ ఫోటోలున్నాయి. షేర్ చేసిన కొద్ది గంటల్లోనే ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రెహాన్ సిద్దికీ బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోకుండా మాధురి దీక్షిత్ ప్రచారకర్తగా వ్యవహరిస్తున్నదని, తక్షణమే ఆమె టెక్సాస్ ఈవెంట్ నుంచి తప్పుకోవాలని నెటిజన్స్ డిమాండ్ చేస్తున్నారు. ఈ వివాదం గురించి మాధురి దీక్షిత్ ఇంకా స్పందించాల్సి ఉంది. కల్కి సినిమాపై తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిన్నపాటి రివ్యూ రాశారు. తాను సినిమాను చూశానని బాగుందంటూ కితాబునిచ్చారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా రాసుకొచ్చారు. ప్రభాస్ నటించిన కల్కి 2898 AD సినిమాను కుటుంబ సమేతంగా చూశానని పేర్కొన్నారు. మహాభారతాన్ని, భవిష్యత్ కాలాన్ని సమ్మిళితం చేస్తూ దర్శకుడు నాగ్ అశ్విన్ అద్భుతంగా ఈ సినిమాను తెరకెక్కించారని ప్రశంసించారు. ఈ సినిమాలో లెజెండరీ నటులు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, దీపికా పదుకొనేలు అద్భుతంగా నటించారన్నారు. ప్రముఖ టాలీవుడ్ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ లో అశ్విని దత్, స్వప్న దత్, ప్రియాంక దత్ నిర్మించిన ఈ సినిమా ఓ విజువల్ వండర్ అన్నారు. ఈ సినిమా మరింత అద్భుత విజయం సాధించాలని తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానన్నారు. సినిమా విజయవంతమైతే పరిశ్రమ పచ్చగా ఉంటుందన్నారు. లక్షల మందికి ఉపాధి దొరుకుతుందన్నారు. మలయాళ స్టార్ నటుడు ఫాహద్ ఫాజిల్ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కేరళ మానవ హక్కుల సంఘం సుమోటోగా కేసు నమోదు చేసింది. ఇందుకు కారణం ఉన్నది. ఫాహద్ ఫాజిల్ ప్రస్తుతం పింకేలి మూవీనే నిర్మిస్తున్నారు. ఇందులో భాగంగా మూవీ షూటింగ్ ను ఎర్నాకులంలోని ప్రభుత్వ హాస్పిటల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించారని, దాంతో రోగులు ఇబ్బందులకు గురైనట్లు తెలుస్తోంది. రాత్రి సమయంలో షూటింగ్ జరిగిందని, ఎమర్జెన్సీ వార్డులో షూటింగ్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై మానవ హక్కుల సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ రూమ్ లో షూటింగ్ కు ఎలా అనుమతి ఇచ్చారంటూ కమిషన్ సభ్యురాలు బీనా కుమారి వైద్యులపై ఫైర్ అయ్యారు. ఈ మేరకు వైద్యులను వారంలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన మూవీ కల్కి 2898 AD నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం గురువారం ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకొచ్చింది. వైజయంతి మూవీస్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో రూపుదిద్దుకున్న ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. 2 రోజుల్లోనే 298.5 కోట్లను వసూలు చేస్తుంది.
అయితే ఈ చిత్రం కోసం దాదాపు 600 కోట్లను ఖర్చు చేసి నిర్మించిన నిర్మాత అశ్విని దత్ మాత్రం చూడలేదట. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే చెప్పారు. సినిమా సక్సెస్ సాధించిన క్రమంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తాను ఇంతవరకు సినిమా చూడలేదని చెప్పారు. తనకు 10 రోజుల క్రితం కంటి ఆపరేషన్ జరిగిందని తెలిపారు. అందుకనే మూవీని చూడలేదన్నారు. మరో వారం రోజుల పాటు స్క్రీన్ను చూడకూడదని, ఆ తర్వాతనే కల్కి మూవీని చూస్తానని అన్నారు. ఈ విషయంలో మీడియా వాళ్ళు ప్రేక్షకులు అదృష్టవంతులని అశ్విని దత్ అన్నారు. జూన్ 27న విడుదలైన కల్కి 2898 ఏడీ మూవీ సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది. దీంతో ఈ మూవీలో ప్రభాస్ దిశా పటాని కాంప్లెక్స్ లో చిందులేసిన టా టక్కర వీడియో సాంగ్ ను మేకర్స్ విడుదల చేశారు. ఇక ఈ పాటలో లొకేషన్స్, డార్లింగ్ ప్రభాస్ వేసిన సింపుల్ స్టెప్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. స్పెషల్ అట్రాక్షన్ గా నటి ఫరియా అబ్దుల్లా, డైరెక్టర్ అనుదీప్ నిలిచారు. ఈ సినిమా కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. మొదటి రోజు వరల్డ్ వైడ్ గా 191.5 కోట్లు రాబట్టగా, రెండో రోజు 107 కోట్లు వసూలు చేసినట్టు జయంతి మూవీస్ ప్రకటించింది. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో ఉన్న సుప్రసిద్ధ కొండగట్టు అంజన్న పుణ్యక్షేత్రానికి విచ్చేశారు. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరిన పవన్ కళ్యాణ్ కొండగట్టుకు చేరుకున్నారు. ఆలయ వర్గాలు పవన్ కు సంప్రదాయ రీతిలో స్వాగతం పలికాయి. అనంతరం పవన్ అక్కడి ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా తన మొక్కులు చెల్లించుకున్నారు. జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వారాహి అమ్మవారి దీక్షలో ఉన్నారు. ఆయన గతంలోనూ కొండగట్టుకు వచ్చి స్వామివారి దర్శనం చేసుకున్నారు. కొండగట్టుకు పవన్ వచ్చిన నేపథ్యంలో జగిత్యాల జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ స్వయంగా బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పవన్ రాకతో కొండగట్టులో కోలాహలం మిన్నంటింది. ఆలయం వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్న అభిమానులు నినాదాలతో హోరెత్తించారు. అందరికీ అభివాదం చేస్తూ పవన్ ముందుకు సాగారు. టాలీవుడ్ టాప్ హీరో ప్రభాస్ నాగశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ మూవీపై సర్వత్రా ప్రశంసల వర్షం కురుస్తుంది. ఈ సినిమా చూసిన పలువురు ప్రముఖులు భారత సినిమాను మరో మెట్టెక్కించిందని మెచ్చుకుంటున్నారు. డైరెక్టర్ నాగశ్విన్ విజన్ కు సెల్యూట్ చేస్తున్నారు. తాజాగా సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా మూవీ చూసి మెచ్చుకున్నారు. ఎక్స్ వేదికగా చిత్రం యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. కల్కి సినిమా చూశారని చెప్పిన రజనీ మూవీ ఎంతో అద్భుతంగా ఉందన్నారు. ఇండియన్ సినిమాని దర్శకుడు నాగశ్విన్ మరో లెవెల్ కి తీసుకెళ్లారని ప్రశంసించారు. చిత్రం భారీ విజయం సాధించినందుకు నిర్మాత అశ్విని దత్, బిగ్ బి అమితాబ్ బచ్చన్, హీరో ప్రభాస్, కమల్ హాసన్, దీపికా పదుకొనేతో పాటు చిత్ర బృందానికి అభినందనలు తెలియజేశారు. అలాగే సెకండ్ పార్ట్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నట్లు తెలిపారు.
దక్షిణాది సినీ పరిశ్రమకు రెండు కళ్ళు వంటి వారు కమల్ హాసన్, రజనీకాంత్. 69 ఏళ్ల కమల్, 73 ఏళ్ల రజనీ ఇప్పటికీ కుర్ర హీరోలకు ధీటుగా బ్లాక్ బస్టర్ సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం కమల్ హాసన్ ఇండియన్ 2 చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రానుండగా రజనీకాంత్ వెట్టయాన్లో నటిస్తున్నారు. వీరిద్దరూ సెట్స్ పై కలిసిన ఫోటో వైరల్ అవుతుంది. ఇండియన్ 2 చిత్రంలోని సేనాపతి గెటప్ లో కమల్ హాసన్, వెట్టయాన్ రజనీకాంత్ మధ్యలో ఇండియన్ 2 ఎగ్జిక్యూటివ్ నిర్మాత సుందర్ రాజ్ ను ఆ ఫోటోలో చూడొచ్చు. కమల్ హాసన్ శంకర్ కాంబోలో వస్తున్న ఇండియన్ 2 చిత్రం జూలై 12న వరల్డ్ వైడ్ గ్రాండ్ గా రిలీజ్ కానుంది. కమల్ హాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం భారతీయుడు 2. వీళ్ళిద్దరి కాంబినేషన్లో వచ్చిన హిట్ సినిమా భారతీయుడుకు సీక్వెల్ గా ఇది రూపొందింది. జూలై 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. దీంతో చిత్ర బృందం ఇంటర్వ్యూలో పాల్గొని సినిమా విశేషాలు పంచుకుంటుంది. తాజాగా కమల్ హాసన్ మాట్లాడుతూ ఓ ట్విస్ట్ ను రివీల్ చేశారు. ఇండియన్ 2 ట్రైలర్ వచ్చినప్పటి నుంచి సోషల్ మీడియాలో దీని స్టోరీ గురించి రకరకాల కథనాలు కనిపిస్తున్నాయి. అవినీతికి పాల్పడే ప్రభుత్వ అధికారులందరినీ సిద్ధార్థ్ చంపేస్తాడని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు సేనాపతి గెటప్ గురించి కథనాలు రాసుకొస్తున్నారు. ఇలాంటి ఆసక్తికర కథలు చాలా కనిపిస్తున్నాయి. అయితే ఆ కథలేవీ నిజం కావు. ఈ సినిమా కథను ఎవరు ఊహించలేకపోయారు. అందుకు నేను సంతోషిస్తున్నాను అని చెప్పారు. ఇక ఇండియన్ 3లో సేనాపతి తండ్రి పాత్ర కూడా తెరపై కనిపిస్తుందని కమల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్ట్ 2కు ప్రీక్వెల్ గా పార్ట్ 3 తెరకెక్కుతుందేమోనని కొందరు అభిప్రాయపడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కైఫ్ ప్రెగ్నెంట్ అంటూ కొన్ని రోజులుగా వస్తున్న వార్తలపై ఆమె భర్త విక్కీ కౌశల్ స్పందించారు. తన కొత్త చిత్రం ప్రమోషనల్లో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో ఈ రూమర్ గురించి మాట్లాడారు. అలాంటి శుభవార్త ఉంటే మేమే స్వయంగా మీతో పంచుకుంటాం. సరైన సమయం వచ్చినప్పుడు మేము ఆ విషయాన్ని చెప్పడానికి సిగ్గుపడమని చెప్పారు. ఇక పెళ్లి తర్వాత తనలో వచ్చిన మార్పులపై విక్కీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పెళ్లి తర్వాత ప్రతి ఒక్కరిలో మార్పు వస్తుంది. మరో వ్యక్తితో కలిసి జీవితాన్ని ప్రారంభించడం చాలా పెద్ద విషయం. అప్పటి వరకు మన కోసం ఆలోచిస్తాం. వివాహం అనంతరం ఇద్దరి గురించి ఆలోచించాలి. ప్రతి నిర్ణయం ఇద్దరికి అనుగుణంగా తీసుకోవాలి. నా 36 ఏళ్ల జీవితంలో మొదటి 33 ఏళ్ల కంటే గత 2.5 ఏళ్లలోనే ఎంతో ఉన్నతంగా ఆలోచించడం ప్రారంభించాను. వివాహం తర్వాత ఎన్నో విషయాల్లో మార్పు వచ్చింది అని చెప్పారు. తన పెళ్లికి ప్రధాని మోదీని ఇన్వైట్ చేసింది నటి వరలక్ష్మి శరత్ కుమార్. పలువురు సినీ రాజకీయ ప్రముఖులను కలిసి తన పెళ్లికి ఆహ్వానిస్తుంది. ఇప్పటికే పలువురు టాలీవుడ్, కోలీవుడ్ సినీ ప్రముఖులకు ఆహ్వాన పత్రికలను అందించింది. ఇప్పుడు తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా ఆహ్వానించింది. కాబోయే భర్త, కుటుంబ సభ్యులతో కలిసి నటి ప్రధానిని మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ మేరకు వెడ్డింగ్ కార్డును మోదీకి అందజేసి తన పెళ్లికి రావాల్సిందిగా ఆహ్వానించింది. ఇందుకు సంబంధించిన ఫోటోలను కూడా వరలక్ష్మి ఎక్స్లో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్లో వైవిధ్యమైన శైలి ఉన్న దర్శకుల్లో శేఖర్ కమల ఒకరు. రొటీన్ కమర్షియల్ చిత్రాలకు శేఖర్ కమల దూరంగా ఉంటారు. శేఖర్ కమల ప్రేమ కథా చిత్రాలు చేసినప్పటికీ అందులో వైవిధ్యం ఉంటుంది. సెన్సిబుల్ ఎమోషన్స్ ఉంటాయి. ఆయన టేకింగ్ చాలా సహజ సిద్ధంగా అనిపిస్తుంది. శేఖర్ కమల కూడా కెరీర్లో కొన్ని ఊహించని ఫ్లాప్లు ఎదుర్కొన్నాడు. కొన్నిసార్లు తన జడ్జిమెంట్ తప్పైందని శేఖర్ కమల అన్నారు. శేఖర్ కమల ప్రస్తుతం కుబేరా అనే చిత్రం తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. గతంలో శేఖర్ కమల నయనతారతో అనామిక అనే చిత్రం చేశారు. అది రీమేక్ మూవీ. దారుణమైన డిజాస్టర్ గా నిలిచింది. ఆ చిత్రం చేయడం తప్పే అని శేఖర్ కమల అన్నారు. ఆ సమయంలో నిర్భయ సంఘటన దేశం మొత్తం సంచలనం సృష్టించింది. ఆ టైంలో హీరోయిన్ ఓరియంటెడ్ సినిమా చేయాలనుకున్న కథ లేకపోవడంతో అనామిక చిత్రాన్ని రీమేక్ చేశా. నయనతార లాంటి స్టార్ అయితే బాగుంటుందని ఆమెను తీసుకున్నాం. కానీ నయనతార లాంటి స్టార్తో ఆ సినిమా చేసి ఉండకూడదు. ఆ టైంలో నిర్భయ సంఘటన వల్ల తొందరపడి నిర్ణయాలు తీసుకున్నా. అదేవిధంగా లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రం కూడా వర్కౌట్ కాలేదు అని శేఖర్ కమల తెలిపారు. ఆ విధంగా కొన్ని ప్రయోగాలు చేసి దెబ్బతిన్నట్లు తెలిపారు. తను డబ్బు కోసమో, ఈఎంఐ కట్టడం కోసమో సినిమాలు చేయనని తెలిపారు. బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ సక్సెస్. దీంతో మేకర్స్ నెక్స్ట్ సీజన్ కి సన్నాహాలు చేస్తున్నారు. బిగ్ బాస్ తెలుగు 8 ఆగస్టులో లాంచ్ కానుందని విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ మొదలైంది. ఎప్పటిలానే బుల్లితెర, వెండితెర సెలబ్స్ తో పాటు సోషల్ మీడియా స్టార్స్ కంటెస్టెంట్స్ గా ఉంటారని సమాచారం. ప్రముఖ బిగ్ బాస్ రివ్యూవర్ ఆదిరెడ్డి కొన్ని సంచలన పేర్లు బయటపెట్టారు. సీజన్ 8 కంటెస్టెంట్స్ లో వీరుండే అవకాశం కలదన్నాడు. బర్రెలక్క పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. సోషల్ మీడియా సెన్సేషన్ తెలంగాణ అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేసి మరింత పాపులారిటీ రాబట్టింది. డ్రగ్స్ కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న హేమ, సోషల్ మీడియాలో సెన్సేషనల్ ఫోటోషూట్స్ చేస్తున్న నటి సురేఖ వాణి పేర్లు కూడా తెరపైకొచ్చాయి. అనూహ్యంగా అమృత ప్రణయ్ బిగ్ బాస్ హౌస్ కి వస్తుందని ఆదిరెడ్డి చెప్పడం ఊహించని పరిణామం. పరువు హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత మీద ఆర్జీవీ సినిమా తీసిన సంగతి తెలిసిందే. అలాగే హీరో రాజ్ తరుణ్ రావచ్చట. సురేఖ వాణి రాని పక్షంలో ఆమె కూతురు సుప్రీత వచ్చే అవకాశం కలదంటున్నారు. ఇదిలా ఉంటే జబర్దస్త్ మాజీ కమీడియన్ రీతూ చౌదరి ఎంపిక పూర్తయిందనే
వాదన తెరపైకొచ్చింది. నిర్వాహకులు ఆమెను సంప్రదించగా పచ్చజెండా ఊపిందట. మరి ఆమె వస్తే రచ్చరచ్చే అని చెప్పవచ్చు. అల్లరి నరేష్ హీరోగా నిజ జీవిత సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న సినిమా బచ్చలమల్లి. ఈ సినిమాకు సంబంధించి హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ను మేకర్స్ విడుదల చేయగా మంచి స్పందన వచ్చింది. నరేష్ బర్త్డే సందర్భంగా విడుదల చేసిన పోస్టర్లో నరేష్ నాట్ లుక్ లో అదరగొట్టారు. ఈ నెల 30న టీజర్ గ్లిమ్స్ విడుదల చేయనున్నట్లు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు. ఈ సినిమాకు సుబ్బు మంగదెవ్వి దర్శకత్వ బాధ్యతలు చూస్తున్నారు. ఈ ఏడాదిలో అల్లరి నరేష్ నటించిన 2 సినిమాలు ఇప్పటికే విడుదలయ్యాయి. హీరో నాగార్జున సినిమా నాసామి రంగంలో అల్లరి నరేష్ కీలక పాత్ర పోషించారు. తన విలక్షణమైన విలనిజంతో తెలుగునాట చెరగని ముద్ర వేసుకున్న లెజెండరీ యాక్టర్ రావు గోపాలరావు. ఆయన తనయుడిగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు రావు రమేష్. తనదైన నటనతో విభిన్న పాత్రలతో అందరినీ మెప్పించి స్టార్ ఆర్టిస్టుగా ఎదిగి తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నాడు. గొప్ప ఆర్టిస్టు మాత్రమే కాదు, తన తండ్రిలాగే గొప్ప మనసున్న వ్యక్తి అని రావు రమేష్ నిరూపించారు. ఉండి నియోజకవర్గంలో డ్రైనేజ్ నియోజకవర్గ అభివృద్ధి పనులకు తన వంతు సాయం అందించారు. 3 లక్షలను విరాళంగా అందజేశారు. ఈ మేరకు చెక్కును ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకి అందించారు. ఈ క్రమంలో ఆయనకి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలియజేశారు. కాగా తన సంపాదనలో ఎంతో కొంత సమాజ సేవ కోసం ఉపయోగిస్తూ ఉంటారు రావు రమేష్. ఉండి నియోజకవర్గ అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన డ్రైనేజ్ మెయింటెనెన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ UNDI నిధికి 3 లక్షలు విరాళం అందించిన ప్రముఖ సినీ నటుడు, నా మిత్రుడు రావు రమేష్ కి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు ఎక్స్లో పోస్ట్ చేశారు. రావు రమేష్ చెక్ అందిస్తున్న ఫోటోలను పంచుకున్నారు. రణబీర్ కపూర్ యానిమల్ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది తృప్తి డిమ్రీ. అంతకుముందు కొన్ని సినిమాలు చేసినా ఈ సినిమాతో బాగా పేరొచ్చింది. సోషల్ మీడియాలో ఫాలోయింగ్ పెరగడమే కాక అనేక సినిమా ఆఫర్స్ కూడా వచ్చాయి. తృప్తి డిమ్రీ త్వరలో బ్యాడ్ న్యూస్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. తృప్తి డిమ్రీ, విక్కీ కౌశల్, అమీ విరాక్ మెయిన్ లీడ్స్ లో ఆనంద్ తివారీ దర్శకత్వంలో ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లో బ్యాడ్ న్యూస్ సినిమా తెరకెక్కుతుంది. తాజాగా బ్యాడ్ న్యూస్ సినిమా ట్రైలర్ రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ లో హీరోయిన్ కి ప్రెగ్నెన్సీ వస్తే ఇద్దరు హీరోల్లో ఎవరు తండ్రో తెలియక అయోమయంలో ఉంటే పేటర్నిటీ టెస్ట్ చేస్తారు. దీంట్లో పుట్టబోయే బిడ్డకి 2 తండ్రులే అని వస్తుంది. దీంతో హీరోయిన్ తో ఏ హీరో లైఫ్ లాంగ్ ఉంటారు, ఎవరు వదిలేస్తారు, ఆ బిడ్డని తండ్రిగా ఎవరు ఒప్పుకుంటారు అనే కథాంశంతో కామెడీ ఎమోషన్ తో తెరకెక్కించినట్టు చూపించారు. మరి ఈ కామెడీ సినిమా ప్రేక్షకుల్ని ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. టాలీవుడ్ లో తెరకెక్కుతున్న మరో భారీ సోషో ఫ్యాంటసీ మూవీ కూర్మా నాయకి. ఈ చిత్రాన్ని క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్ తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్ లో కె విజితారావు నిర్మిస్తున్నారు. స్నిగ్ధ, మణికాంత్ రెడ్డి, పూజ సహా నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రానటువంటి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. దర్శకుడు హర్షవర్ధన్ కడియాల, వరలక్ష్మి శరత్ కుమార్, సాయి కుమార్, అతీరారాజ్, వీటీవీ గణేష్ కీ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో టాలెంటెడ్ యాక్టర్ శివాజీ ఓ ప్రధాన పాత్రను పోషించనున్నారు. శివాజీ బర్త్డే సందర్భంగా ఆయన పుట్టినరోజు విషెస్ తో ప్రాజెక్ట్ లోకి వెల్కమ్ చేస్తూ స్పెషల్ వీడియో రిలీజ్ చేసింది కూర్మా నాయకి టీం. శివాజీ ఈ చిత్రంలో పవర్ఫుల్ రోల్ చేస్తున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది. అల్లరి సినిమాతో నరేష్ తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యాడు. అదే అల్లరితో వెండితెరపై హాస్య చిత్రాల రారాజయ్యాడు. ఈ యంగ్ హీరో తన మొదటి సినిమా పేరునే ఇంటి పేరుగా మార్చుకుని అల్లరి నరేష్గా జనాలలో పాపులర్ అయ్యాడు. హిట్ ఫ్లాప్లతో సంబంధం లేకుండా ప్రేక్షకులకు వినోదం పంచాలనే లక్ష్యంతో నరేష్ ముందుకు సాగిపోతున్నాడు. తన తండ్రి ఈవీవి సత్యనారాయణ మాదిరిగానే తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడమే లక్ష్యంగా దూసుకుపోతున్న నటుడు అల్లరి నరేష్. అల్లరి తర్వాత నరేష్ ధనలక్ష్మి, ఐ లవ్ యూ సినిమాలో నటించారు. ఆ తర్వాత తొట్టి గ్యాంగ్, జూనియర్స్, ప్రాణం, మా అల్లుడు వెరీ గుడ్, నేను, కితకితలు, గోపి, గోడ మీద పిల్లి, సీమ శాస్త్రి, విశాఖ ఎక్స్ప్రెస్, పల్లికాని ప్రసాద్ వంటి కామెడీ చిత్రాలతో అలరించారు. అల్లరి నరేష్ కు గమ్యం సినిమా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తెలుగు చిత్ర పరిశ్రమలో కామెడీ సినిమాలు, పేరడి చిత్రాలు చేయడంలో రాజేంద్ర ప్రసాద్ సిద్ధాస్తులు. ఆయన తర్వాత అల్లరి నరేష్ అంతటి గుర్తింపు తెచ్చుకున్నారు. ఎంతో మంది కమెడియన్లకు తన సినిమాల ద్వారా అల్లరి నరేష్ లైఫ్ ఇచ్చారు. బ్లేడ్ బాబ్జీ, బెండప్పారావు, ఆర్ఎంపీ, లడ్డుబాబు, సెల్లీ ఫెలోస్, బంగారు బుల్లోడు వంటి సినిమాల్లో నటించి జనాలను నవ్వించాడు. 2002 నుంచి 2024 వరకు అంటే 20 ఏళ్లుగా నరేష్ ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నారు. అంతకుముందు కామెడీ సినిమాలపైనే ఫోకస్ పెట్టిన నరేష్ ప్రస్తుతం బలమైన కథలున్న చిత్రాల్లో నటిస్తున్నారు. కామెడీ పాత్రల్లో ఎంత నవ్వించారో సీరియస్ పాత్రల్లో కూడా అంతే వినోదం పంచుతున్నారు. మహర్షి సినిమాలో మహేష్ బాబుకు ఫ్రెండ్ గా నటించి అందరినీ అలరించారు. నరేష్ కు నచ్చిన హీరో అక్కినేని నాగ
నాగార్జునతో కలిసి నాసామిరంగా అనే సినిమా చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు ఆయన సభకు నమస్కారం, బచ్చలమల్లి అనే సినిమాలు చేస్తున్నారు. ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని సంతోషం టీం కోరుకుంటుంది. క్రమశిక్షణ, సమయపాలన నిర్మాణ రంగంలో ఉన్నవారికి చాలా అవసరం. ఇతరుల చేత వాటిని పాటింపజేయాలంటే ముందు తనకు ఆ లక్షణాలు అలవడాలి. అయితే ఆ లక్షణాల్ని చిన్ననాడే తన తండ్రి నుంచి అలవర్చుకొని ఆయనలాగానే తాను పెద్ద నిర్మాతగా ఎదిగారు. ఆయన పేరు తమ్మారెడ్డి భరద్వాజ. రవీంద్ర ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్పై ఎన్నో విజయవంతమైన చిత్రాలు నిర్మించిన తమ్మారెడ్డి కృష్ణమూర్తి తనయుడే భరద్వాజ. 1979లో సినీ రంగ ప్రవేశం చేశారు భరద్వాజ. నిర్మాతగా, దర్శకుడిగా పలు విజయాల్ని సొంతం చేసుకున్నారు. తండ్రిలాగే కమ్యూనిస్టు భావాలున్న ఆయన చలనచిత్ర వాణిజ్య మండలిలోనూ, నిర్మాతల మండలిలోనూ వివిధ పదవులు అలంకరించి సినీ పరిశ్రమకి సేవ చేశారు. చిత్రసీమలో సమస్యలను పరిష్కరించడంలో, కార్మికుల తరపున పోరాటంలోనూ భరద్వాజ ముందుంటారు. దాసరి నారాయణరావుకి సన్నిహితంగా మెలుగుతూ పలు సమస్యల పరిష్కారంలో కీలక పాత్ర పోషించారు. చిరంజీవి కథానాయకుడిగా కోతల రాయుడు, మొగుడు కావాలి చిత్రాల్ని నిర్మించి ఆరంభంలోనే విజయాల్ని అందుకున్నారు. తమ్మారెడ్డి భరద్వాజ మరో కురుక్షేత్రం, ఇద్దరు కిలాడీలు చేశాక ఆయన దర్శకుడిగా మారారు. మన్మథ సామ్రాజ్యం, అలజడి, నేటి దౌర్జన్యం, కడప రెడ్డమ్మ, శివశక్తి, నాగజ్యోతి, ఊర్మిళ, పచ్చని సంసారం తదితర చిత్రాల్ని తెరకెక్కించారు. 1/2, దొంగ రాస్కెల్, సింహగర్జన తదితర చిత్రాలతో మళ్లీ నిర్మాతగా విజయాలని అందుకున్నారు. వేటగాడు, అత్తా నీ కొడుకు జాగ్రత్త, కూతురు, అత్తా నీ కొడుకు జాగ్రత్త, స్వర్ణముఖి, స్వర్ణక్క చిత్రాలతో దర్శకుడిగా చేశారు. విజయవంతమైన అంతఃపురంకి సహ నిర్మాతగా వ్యవహరించారు. చివరిగా ప్రతిఘటన అనే చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో నిర్మించారు. ఆ చిత్రం అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ రోజుల్లో చిత్రంలో ఒక చిన్న పాత్ర పోషించిన తమ్మారెడ్డి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతోంది సంతోషం టీం. సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్ అని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎప్పుడు న్యూస్లో అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.